హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ Maniramakrishna. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆన్ స్క్రీన్ అన్నోవేషన్స్ చేయడానికి నెక్స్ట్ జూమ్ ఇన్ జూమ్ అవుట్, ఓకే, పెన్ ఆప్షన్స్, ఓకే. సో వాటిని ఎలా యూస్ చేయాలి, ఓకే. సో మన పీసీ యూజ్ చేసేటప్పుడు వాటిని ఎలా యూస్ చేయాలని వాటి గురించి మన ఈరోజు, ఓకే. సో దానికోసం ఏంటంటే మనకు ఒక సాఫ్ట్వేర్ ఉంది, ఓకే. దాన్ని ఏంటంటే జూమ్ ఇట్. సో మనకు ఇది మైక్రోసాఫ్ట్ నుంచి అవైలబిలిటీ ఉంది, ఓకే. జూమ్ ఇట్. సో వర్షన్ 4.52. సో ఇది ఏంటంటే చాలా తక్కువ కేబీ, సో 448 కేబీ. సో ఇది ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను. సో ఇక్కడ మనం డౌన్లోడ్ చేస్తే మనకు డౌన్లోడ్ ఆప్షన్స్, ఓకే. సో ఇక్కడ మనకు ఈజీగా అనేది ఉంటుంది. సో ఇది మనం ఏమి అన్నోవేషన్స్ చేయొచ్చు, ఓకే, ఏమేమి షార్ట్ కట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మనం యూస్ చేసుకొని సో Ctrl+1, ఓకే. సో ఇక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుట్ డ్రాయింగ్, ఓకే, ఇవన్నీ కూడా చేయొచ్చు. సో ఫర్ ఎ సింపుల్, సో మనం ఇక్కడ యూస్ చేసుకొని మనకు ఆన్ స్క్రీన్ అన్నోవేషన్స్ చేసుకోవాలి, ఓకే. విధంగా ఏంటంటే మనం ఆన్ స్క్రీన్గా జూమ్ ఇన్ జూమ్ అవుట్, ఓకే. ఇక్కడ ఎడిటింగ్ ఏం లేదు, సో ఆన్ స్క్రీన్లో రన్నింగ్ అవుతుంది ఇది. సో జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయడానికి ఇది ఈజీగా ఉపయోగం, ఓకే. సో ఇక్కడ జూమ్ ఇన్ చేయడానికి, జూమ్ అవుట్ చేయడానికి, సో ఇక్కడ మనకి ఈజీగా జూమ్ ఇన్ జూమ్ అవుట్, ఓకే, ఈ విధంగా చేయడానికి, ఓకేనండి. సో ఇంకోటి డ్రాయింగ్ మోడ్ యూస్ చేయనప్పుడు, సో మనం డ్రాయింగ్ ఇక్కడ యూస్ చేయాలనుకున్నప్పుడు డిఫరెంట్ ఉన్నాయి, ఓకే. సో కలర్ పెన్సిల్ తీసుకోనన్నా కూడా మనం ఏంటంటే సో జూమ్ అవుట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా మళ్ళీ నార్మల్ స్టేజ్ కూడా రావచ్చు, ఓకే. నెక్స్ట్ సో ఇంకేంటంటే పెన్. సో మనం పెన్ యూస్ చేసుకొని ఏ విధంగా డ్రా చేయాలి, ఓకే. సో మనం పెన్ యూస్ చేసుకునే విధంగా డ్రా చేయాలన్నప్పుడు సో మనకి ఇక్కడ ఉంటుంది, ఓకే. సో జూమ్ ఇన్ జూమ్ అవుట్, సో మనం డ్రాయింగ్ అన్నప్పుడు ఏ విధంగా యూస్ చేయాలి అనే వాటి గురించి ఇక్కడ మనకి ఈజీగా దీన్ని డౌన్లోడ్ చేసుకొని మనం వాడుకోవచ్చు, ఓకే. సో ఇక్కడ 448 కేబీ ఉంటుంది. సో దీన్ని డౌన్లోడ్ చేయొచ్చు, ఓకే. డౌన్లోడ్ చేసి మనం వాడచ్చు. సో ఎలా యూస్ చేయాలి, ఓకే, వాటికి హాట్ కీస్ ఏమున్నాయి, ఓకే. సో కీస్ ఏమున్నాయని ఇక్కడ చూడొచ్చు. సో బిగిన్ జూమ్, సో మనం Ctrl+1 యూస్ చేసాం ఆల్రెడీ. సో ఇక్కడ జూమ్ ఉందని, ఓకే, అప్ కీ డౌన్ కీ అన్నప్పుడు ఈ విధంగా చూస్ చేయొచ్చు, ఓకే. సో బిగిన్ డ్రాయింగ్, సో జూమ్ ఇన్ చేసినప్పుడు మనకు డ్రాయింగ్ అనేది ఉందనుకోండి. సో మౌస్ లెఫ్ట్ క్లిక్ ఏతుందో సో మనం కీస్ తీసుకుని యూస్ చేసుకోవచ్చు. సో మనకు డ్రాయింగ్ మోడ్స్, ఓకే. సో డ్రాయింగ్ మోడ్ ఉన్నప్పుడు మనం ఇది ఈ విధంగా డ్రాయింగ్ మోడ్ అంటే సో ఇక్కడ అవుతుందని సో Ctrl+2, సో Ctrl+2 తీసుకొని ఈ విధంగా డ్రాయింగ్. సో మనం డిఫరెంట్ కలర్ పెన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, ఓకే. ఎల్లో కలర్, సో గ్రీన్ కలర్, సో ఈ విధంగా డ్రాయింగ్. సో మనకు బ్లూ పెన్స్, సో మనకు ఓకే. సో బ్లూ కలర్ కూడా ఉంది. సో మనకి ఈజీగా ఏంటంటే మనం ఆన్ స్క్రీన్గా అన్నోవేషన్స్ చేయడానికి యూస్ఫుల్ ఉంటుంది, ఓకే. సో ఈ విధంగా మనం అన్నోవేషన్స్ చేయొచ్చు. సో ఇలా అన్నోవేషన్స్ చేయడానికి మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఓకే. సో ఈ విధంగా అన్నోవేషన్స్ చేయొచ్చు. సో ఇక్కడ షో టైం, సో మనకి ఇక్కడ ఏంటంటే టైమర్ ఆప్షన్ కూడా ఉంది. సో టైమర్ ఆప్షన్ ఎలా ఉంటుంది అంటే మనకు సో సపోజ్ మీరు మీటింగ్ ఏదైతుందో సో టైమర్ అని ప్లేస్, సో టైమర్ ప్లేస్ చేయడానికి మళ్ళీ సపరేట్ టైమర్ యూస్ చేసుకోకుండా సో దీంట్లోనే బిల్ట్-ఇన్ టైమర్ ఉంది. సో ఇక్కడ 10, సో ఈ విధంగా ఏంటంటే టైమర్ అనేది మనం కూడా ఆన్ చేయొచ్చు. సో బ్రేక్ టైం ఏది కానీ సో టైమర్ ఆన్ చేసి స్టూడెంట్స్కి చెప్పడం. సో ఈ టైమర్ అనేది ప్రీడిఫైన్గా 10 మినిట్స్ ఉంటుంది. సో దాన్ని మనం బేసిక్స్ బట్టి మనం టైమర్ అనేది కూడా ప్లేస్ చేయొచ్చు స్క్రీన్ మొత్తం, ఓకే. సో ఈ విధంగా స్క్రీన్ అనేది కూడా ఆఫ్ చేయొచ్చు. సో ఇది ఎందుకు అంటే ఇక్కడ ఈజీగా మనకు అన్నోవేషన్స్ చేయడానికి. సో డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఈజీగా, ఓకే, అన్నోవేషన్స్ చేయడానికి ఇది ఏంటంటే ఆన్లైన్ టీచింగ్ చేసేటప్పుడు కానీ మీరు ఆన్ స్క్రీన్ రికార్డింగ్ చేసేటప్పుడు కానీ సో మీకు అన్నోవేషన్స్ చేయడానికి ఏదో ఒక టూల్ అయితే ఉంటుంది, ఓకే. సో మిగతా టూల్స్తో పోలిస్తే ఇది చాలా తక్కువ కేబీ. సో మనం ఈజీగా వాడుకోవచ్చు. సో జస్ట్ మనకు ఒక టూల్ కిట్ ఉంటే దాన్ని ఇన్స్టాల్ చేయడమే, ఓకే. సో ఇక్కడ ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను. సో మనకి ఏమొస్తుందంటే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ ఉంది కానీ సో దీన్ని ఈ ఫైల్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయడం, డౌన్లోడ్ చేసి సో మనకి ఇక్కడ ఈ విధంగా పారామీటర్స్ వస్తాయి, ఓకే. జూమ్, లైవ్ జూమ్, డ్రా, టైప్, బ్రేక్. సో మనం ఇక్కడ ఏంటంటే ఓకే డ్రాయింగ్ మోడ్లో ఉన్నప్పుడు, సో డ్రాయింగ్ మోడ్లో ఉన్నప్పుడు మనం ఏ విధంగా చేయాలి అనేది ఇక్కడ చూడొచ్చు, ఓకే. డ్రాయింగ్ మోడ్ ఉంది కానీ ఇక్కడ ఈ డ్రాయింగ్. సో ఇప్పుడు మనం Ctrl+2 వస్తున్నాం. సో ఈ విధంగా డ్రాయింగ్ మోడ్ వచ్చింది. సో ఇప్పుడు మనం టీ అని బటన్ నొక్కితే సో మనం టెస్ట్ చేయాలనుకున్నప్పుడు కూడా అనేది కూడా ట్రై చేయొచ్చు, ఓకే. సో ఇవి హాట్ కీస్ ఉంటాయి. సో వీటిని ఒక్కొక్కటి మనం ట్రై చేయొచ్చు. మీరు
సో ఈ విధంగా డిఫరెంట్ ఉంటాయి. సో ఆ కీస్ అనేది కూడా ఏంటంటే మనం డౌన్లోడ్ చేసినప్పుడు ఇక్కడ వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు ఆప్షన్స్, ఈ ఆప్షన్స్లో ఏ విధంగా ఉంది అనేది మనం చూడొచ్చు. సో డ్రా, కంట్రోల్ టు టైప్. సో వన్స్ డ్రాయింగ్ మోడ్ టీ, బ్రేక్. సో బ్రేక్ చేయాలనుకున్నప్పుడు బ్రేక్. సో ఈ విధంగా ఏంటంటే మనకు డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి, వాటిని మనం ట్రై చేయొచ్చు. సో ఇక్కడ నేను డ్రాయింగ్ మోడ్లో ఉన్నాను. సో ఇప్పుడు టీ అనే తోట ఏంటంటే మనం మనం ఏ విధంగా ఓకే. సో ఇది ఆన్ స్క్రీన్గా కూడా మనం టైప్ అనేది కూడా వేయచ్చు. సో ఇది సేవ్ చేయడానికి కూడా కంట్రోల్ ఎస్ చేస్తే చాలు, మనకి ఈజీగా ఏంటంటే సో స్క్రీన్ షాట్ కూడా ఇది సేవ్ అయిపోతుంది. సో అది పిఎన్జీలో సేవ్ అవుతుంది, ఈజీగా మనం కూడా సేవ్ చేసింది కూడా చూడొచ్చు. సో ఈ విధంగా ఏంటంటే మనం ఈ ఆన్ స్క్రీన్స్ ఏదైతుందో ఓకే, సో వాటిని యూస్ చేసుకొని మనం ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, సో ఇదంతా ఆన్లైన్ టీచింగ్ ఉన్నప్పుడు చాలామంది టీచర్స్ ఏంటంటే ఆన్ స్క్రీన్ అన్వేషణ చేయడానికి మౌస్ అనేది మనం ప్రతిసారి యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే సో కొన్నిసార్లు మన పాయింటర్ అనేది ఉండకపోవచ్చు. ఓకే, జూమ్ ఇన్ జూమ్ ఆప్షన్స్ ఏమైనా మీరు స్క్రీన్ రికార్డింగ్ చేయాలనుకున్నప్పుడు కానీ ఇది చాలా యూస్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఇది సో ఎందుకు యూస్ చేయాలంటే ఇక్కడ మనకి ఈజీగా అవైలబుల్. సో మిగతా సాఫ్ట్వేర్స్తో పోలిస్తే ఇది చాలా సైజ్ తక్కువ. సో అందులో ఏంటంటే ఇది మైక్రోసాఫ్ట్ నుంచి వస్తుంది కాబట్టి ఈజీగా మనం వాడుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. So this is Maniramakrishna signing off.